క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మన బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్ళాలి. మార్గం రాసిన సువార్త 17వ అధ్యాయం ఆయన బయలుదేరి మార్గంలో పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాడు. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుతున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ప్రార్థన చేస్తాను. పరలోకమందు ఉన్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆరాధన క్రమం అంతట్లో మీరు నడిపించండి. ఆయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజున తినే వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: క్రైస్తవులో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. క్రైస్తవులో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. క్రైస్తవులు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడంటే, జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులోని మనలను ఏర్పరచుకున్నారు. మనం ఎలా ఉండాలని, క్రైస్తవుడు అయినందు ఎలా ఉండాలని కోరుకున్నారంటే, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ప్రేమ కలిగి ఉండాలనే దేవుడు కోరుకున్నారు. అందుకనే మనల్ని ఎవరిలో ఏర్పరచుకున్నారు అని అంటే, క్రీస్తులో ఏర్పరచుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో అని అంటే పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. క్రైస్తవుడు అయినందుకు పాడిన పాటలోనే ఆ పేరు కొరకే నువ్వు ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా వదిలేసి ఆ పేరు కోసమే నువ్వు బ్రతకాలి. అంటే క్రైస్తవుడు ఎక్కడికి వెళతారు అంటే, ఎక్కడికి వెళ్ళాలి, ఆయన మార్గం ఏది అని అంటే పరలోకం. క్రైస్తవుల మార్గం, క్రైస్తవుడు దేని మీద ఆశ పెట్టుకోవాలి? పైన వాటి మీదే ఆశ పెట్టుకోవాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. క్రైస్తవులు ఎలా ఉండాలి అని అంటే, ఇక్కడ చెబుతున్న విషయం చూడండి. 19 మార్కు సువార్త 10:19 నరహత్య చేయవద్దు. క్రైస్తవులు ఎలా ఉండాలి అని అంటే నరహత్య చేయకూడదు. తర్వాత ఏమని చెప్తున్నారంటే, విచారించకూడదు, దొంగిలింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, మోసపుచ్చకూడదు, నీ తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పారు. హత్య చేయకూడదు, విచారింపకూడదు, దొంగిలింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, మోసపుచ్చకూడదు. ఇవి క్రైస్తవులు ఏ విధంగా ఉండాలి ఇక్కడ చెబుతున్నారు. క్రైస్తవులు ఎలా ఉండాలి అని అంటే తల్లిదండ్రులను సన్మానించే వారిగా ఉండాలి, తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులను ప్రేమగా చూడాలి. ఎందుకనంటే నువ్వు క్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉండి, ఆ తర్వాత ఆయన శిలువలో ఉన్నప్పుడు అక్కడకు ఆయన తల్లి వచ్చినప్పుడు ఆ తల్లిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఎవరు గొప్ప చెప్పారు అని అంటే అక్కడ ఉన్న శిష్యుడు యోహాను గారికి గొప్ప చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. అంటే తల్లిని చూడండి, ఒంటరిగా విడిచిపెట్టి ఆయన వెళ్ళలేదు.
అదే విధంగా తల్లిదండ్రులు ఏం చేయాలంటే సన్మానించాలి. నీవు క్రైస్తవుడు అయినందుకు, క్రైస్తవురాలు అయినందుకు నీ తల్లిదండ్రులే నువ్వు సరిగా చూడకపోతే బయట ఉన్న జనం ఏమనుకుంటారు ఒక్కసారి ఆలోచించు. వీడు దేవుళ్ళు నమ్ముకున్నారు, ప్రార్థనకు వెళుతున్నారు, కానీ వీళ్ళ ఇంటిలో ఏమి లేదు, సమాధానం లేదు అని అంటారు. ప్రార్థనకు వెళ్ళే వారు పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. ఆ తర్వాత క్రైస్తవులు ధనం మీద ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు. ఇక్కడ అదే జరుగుద్ది. కిందకు వస్తే దేవుడు ఇచ్చిన దాంట్లోనే నువ్వేం చేయాలి, తృప్తి చెందాలి. క్రైస్తవులు అంటే ఆత్మ ఫలాలు కలిగి జీవించాలి. క్రైస్తవుల్లోని శరీర కార్యాలు ఉండకూడదు. క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగి ఉండాలి. క్రైస్తవుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిత్యము కూడా క్రైస్తవుడు ప్రార్థన, వాక్యం, ప్రవర్తన కాపాడుకోవాలి. క్రైస్తవులకి అస్తమానం కోపం వస్తూ ఉంటే కోపం వలన వచ్చేది ఏమవుతుందంటే, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కోపం అనేది చాలా ప్రమాదం. క్రైస్తవులు ఎలా ఉండాలని అంటే ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా క్రైస్తవులు ఈ విధంగా జీవించాలి. క్రైస్తవులు ఆచారాలు పాటించకూడదు. పారంపర్య ఆచారాలు అంటూ చేస్తూ ఉన్నారు, అవి పాటించకూడదు క్రైస్తవులు. రోజున ప్రతి ఒక్క చోట కూడా, సంఘాల్లో కూడా సేవకులు ఎంత చెబుతున్నా కానీ వినుకోకుండా వాడు చేసే ఆచారాలు మామూలుగా ఉండట్లేదు. అది మీకే ప్రమాదం. వివాహం అయ్యేటప్పుడు ఆచారాలే, మనిషి చనిపోయినప్పుడు ఆచారాలే. ఎవరి ఇష్టానుసారంగా వాడు జీవిస్తున్నారు కానీ, ఎవరి ఇష్టానుసారంగా వాడు చేస్తున్నారు కానీ దేవుడు చెప్పినట్టు చేయట్లేదు. దేవుడు మాట్లాడుతురు, మీకు తెలియపరుస్తురు, వాక్యం ద్వారా తెలియపరుస్తురు, సేవకుడు ద్వారా తెలియపరుస్తురు, అక్కడ ఉన్న వ్యక్తుల ద్వారా తెలియపరుస్తురు, పరిస్థితుల ద్వారా దేవుడు తెలియపరుస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుడు తెలియపరుస్తున్నా కానీ నువ్వు వింటున్నావా? కానీ నీ ఇష్టానుసారంగా జీవించేస్తున్నావు. క్రైస్తవురాలు అంటే దేవునికి మహిమకరంగా జీవించాలి. ఈ రోజున ఎక్కడ చూసినా చూడండి, క్రైస్తవులు చేసేవి అన్యులు చేస్తారా? చేయరు. కానీ వాడు చేసేవి మాత్రం క్రైస్తవులు చేస్తున్నారు. గుర్తు ప్రతి ఒక్కరు కూడా మన క్రియలను బట్టే మనకేముంటుంది, జీతం అనేది ఉంటుంది. ప్రకటన గ్రంథంలో చెబుతారు, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద వారికి సిద్ధపరిచిన జీతం ఉంది అని చెబుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆచారాలంటూ, పద్ధతులంటూ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే వాటిని చేయటం వలన ఏమవుతుందంటే దేవుని వాక్యము నిరర్థకమైపోతుంది. దేవుని వాక్యం నిరర్థకమైపోతుంది. ఇప్పుడు మనిషి బ్రతికున్నప్పుడు ప్రేమగా చూడరు. చనిపోయిన తర్వాత ఏమేం చేస్తూ ఉంటారు? ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అన్ని ఆచారాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా క్రైస్తవులకు ఏవి తగ్గవు. అర్థమవుతుందండి? అలా చేయటం అది మంచిది కాదు. తర్వాత క్రైస్తవులు అంటే క్రైస్తవురాలు ఎలా ఉండాలి అంటే నిత్యం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా దేవుడు అంటే నీకు భయం లేకుండా, భక్తి లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు క్రైస్తవురాలుగా, క్రైస్తవుడువేనా? పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. ఇక్కడ ఏమని చెబుతున్నారో చూడండి. నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని చెబుతున్నాను. పై విషయాలు ఏది కూడా చేయకూడదు. కిందకు వచ్చేసరికి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునేవారిగా ఉండాలి.
ఇంకా క్రైస్తవుడు అయినందుకు నీ మాట తీరు ఎలా ఉండాలి అని అంటే, క్రైస్తవుల మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు రుచి కలిగినవిగా ఉండాలి. నీ నోట కృతజ్ఞత వచనమే రావాలి. నీ నోట బూతులైనను సరసక్తులైనను నీవు ఉచ్చరింపకూడదు. క్రైస్తవులకు అది తగదు. అర్థమైందండి? కృతజ్ఞత వచనమే రావాలి. నువ్వెప్పుడు కూడా ఒక వ్యక్తిని నువ్వేం చేయాలి? ఒక వ్యక్తితో మంచిగా మాట్లాడాలి, ఒక వ్యక్తిని దీవించాలి. నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు దేవునికి మహిమకరంగా ఉండాలని చెప్పాలి. నీలో ఇదిగోండి, నువ్వు క్రైస్తవురాలు అయినందుకు నీలో పాపం ఉండకూడదు. పాపం చేస్తూనే, పాపం ఉండడం అంటే పాపం చేస్తూనే నువ్వు అలా జీవిస్తే, లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతావు. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. నువ్వు ఈ లోకంలోని ఏమొస్తుంది? లోకంలోని మరణమే. లోకం విడిస్తే యుగ యుగాలు యాతన. క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే, నిత్యం కూడా దేవుని అడుగు జాడల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పేరు పెట్టుకున్నంత మాత్రాన, పేరు ఒకటి పెట్టుకొని నీ ఇష్టానుసారంగా జీవించకూడదు. ఇప్పుడు డాక్టర్ అని బోర్డు పెట్టి లోపలికి వచ్చిన తర్వాత వైద్యం సరిగా లేకపోతే, చేయటం రాకపోతే ఏం జరిగింది? మనిషి ప్రాణానికే ప్రమాదం. అలాగే నువ్వు క్రైస్తవుడు అని పెట్టుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా, దేవుని ఇష్టం కాకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీకే ప్రమాదం. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైన లోకం ఉంది, పరలోకం. ఆ లోకం చేరాలి అంటే మనం క్రీస్తుని పోలే నడుచుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో, నడిచే నడకలో, మాట్లాడే మాటలో, చూచే చూపులో, ప్రతి ఒక్క విషయంలో కూడా క్రైస్తవులు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలి. క్రైస్తవులు ఎలా ఉండకూడదు అని అంటే పాపం జోలికి వెళ్ళకూడదు, పరిశుద్ధంగా జీవించాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన వాక్యం నిత్యము కూడా అలా ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు, ఎన్నో కుటుంబాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబాలు దీవించబడ్డాయి, ఆశీర్వదింపబడ్డాయి. అప్పుల ప్రిస్కెల్ల ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. క్రైస్తవురాలు వాళ్ళంటే, క్రైస్తవుడివే నువ్వు, క్రైస్తవులు అయితే, క్రైస్తవుడు అయినా నువ్వు అయిన తర్వాత నువ్వు ఇతరులకు ఏం చేయాలి? వాక్యం చెప్పాలి, క్రీస్తుని గురించి ప్రకటించాలి. నువ్వు ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.